నమస్కారం. నా పేరు వడ్లూరు లక్ష్మి, మా ఆయన పేరు భూమయ్య. నేను ఇవరకు 2 సార్లు వార్డు నెంబర్ గెలిచిన, ఎంపీటీసీగా ఒక్కసారి ఓడిపోయినా. ఇప్పుడు సర్పంచ్గా నేను ముందుకు వచ్చిన. నన్ను మా ఊళ్ళో మొత్తం నన్ను అభివృద్ధి చేసారు వాళ్ళు. సర్పంచ్ అప్పుడు వార్డు నెంబర్కి ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, నాకు అభివృద్ధిగా చేయాలనిపించిన అన్నీ చేసిన. లైట్లు కానీ అన్నీ చేసిన. అప్పుడు చేసిన కదా, ఇప్పుడు వస్తే ఖచ్చితంగా పనులు చేపిస్తుంది పొల్ల అని నన్ను ఆర్నకొండ గ్రామంలో జనాలు నన్ను మొత్తం ఎన్నుకున్నారు. మంచిగా పొల్ల పని చేస్తుంది అని నన్ను సర్పంచ్గా గెలిపించుకున్నారు. వాళ్ళకు ఏ పని అయినా కానీ నా దృష్టిలో పడ్డ పని అవి చేయగలుగుతా, చేస్తా వాళ్ళకు అని నేను మాట ఇచ్చిన. తప్పకుండా చేస్తాను వాళ్ళకు. ఆర్నకొండ ప్రజలకు నన్ను గెలిపించుకున్నందుకు నా యొక్క నమస్కారాలు. గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు. కుల సంఘాలకు అందరికీ నమస్కారాలు. అంతకుముందు మా భార్య 2 సార్లు వార్డు నెంబర్గా గెలిచింది. గెలిచి ఆ వార్డులలో ఎంతో అభివృద్ధి చేసింది. ఇది మన వార్డు నెంబర్గా వడ్లూరు లక్ష్మి ఎంతో సేవ చేసింది. దాన్ని సేవ మూడీలు కానీ, గటేరు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఎన్నో అభివృద్ధులకు ముందు పడి చేసింది కాబట్టి జనాలు ఈ వార్డులలోకి వచ్చి కొద్దిమంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి చూసుకుంటే ఈ పిల్ల వార్డు నెంబర్గానే ఇంత మంచిగా చేసింది. సర్పంచ్ అయితే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి జనాలే మమ్మల్ని అన్ని కుల సంఘాలే గెలవరు బిడ్డ అని చెప్పి ముందుకు చూసి వడ్లూరు లక్ష్మిని ముంగట నిలబెట్టడం జరిగింది. అంతకుముందు ఎంపీటీసీ ఓడిపోయినా, టీఆర్ఎస్ నుంచి ఓడిపోయింది. కొద్ది ఓట్లు అయినప్పుడు 120 ఓట్లు అయినా ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఇక అది ఇది మాకు అందరూ పెద్దలు అప్పుడు ఓడిపోయినాం కదా బిడ్డ, అప్పుడు మంచిగా నువ్వే గెలితే అభివృద్ధి చేస్తూ ఇప్పుడు కూడా మంచి అభివృద్ధి చేస్తామని ఆశయంతో మేము నిలబెట్టుకోవడం జరుగుతుంది. మా మాట నిలబెడతామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బిడ్డ మంచిగా పనిచేసుకొని నువ్వు గెలుస్తాం బిడ్డ, గెలిపించుకుంటామని అన్ని కుల సంఘాలు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. దానివల్ల వడ్లూరు లక్ష్మీ భూమయ్య నిలబడడం జరిగింది. నిలబడే కాకుండా గెలిపించుకున్నారు. మమ్మల్ని మంచిగా గెలిపించుకున్నందుకు ప్రతి వాడ తిరిగి మా సర్పంచ్ సమస్య దృష్టికి వస్తే తప్పకుండా ఆమె దృష్టికి వచ్చింది. ప్రతి ఒక్క పని ఏదైనా కానీ, డ్రైనేజే కానీ, సీట్ లైట్లే కానీ, సీసీ రోడ్ల వర్క్లే కానీ, లేదైనా పెన్షన్లు కానీ, ఇంకేదన్నా మా దృష్టికి ఏదైనా మంచిగా ఏదైనా వస్తే తప్పకుండా దాన్ని ముందుండి మా వడ్లూరు లక్ష్మీ భూమయ్య గారు ముందుండి తప్పకుండా పనిచేస్తాం. మేము ఆర్నకొండకు అభివృద్ధి అదే పని చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి అభివృద్ధి ముందు మోడల్లో ఉంటాం. మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొక నమస్కారాలు. మేము ఆర్నకొండ ప్రజల తరఫున శుభాకాంక్షలు కూడా తెలుపుకోవడం జరుగుతుంది. మాకు దృష్టికి ఏం తీసుకొచ్చారంటే సీసీ రోడ్లు లేవు, ఖచ్చితంగా సీసీ రోడ్లు వేయాలి బిడ్డ. సీసీ రోడ్లు ముంగట పడాలంటే సీసీ రోడ్లు వేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. డ్రైనేజీలు కూడా కొద్ది ఇబ్బంది ఉన్నది మాకు. ఇక్కడ మాకు రెడ్డిల ఇళ్లలోనే ఇబ్బంది ఉన్నది, మెయిన్ శాలోళ్ళ ఇళ్లలో ఇబ్బంది ఉన్నది, కుర్మిళ్ళలో కూడా ఇబ్బంది ఉన్నది. అవి మా దృష్టికి తీసుకొచ్చారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు. అవి ఖచ్చితంగా మీకు నిర్వహిస్తాం చేస్తున్నాం. ఫస్ట్ టెంపుల్లలో కొద్దిగా అప్పుడు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టోర్నమెంట్లో ప్రెసిడెంట్ ఇచ్చడం జరిగింది. వాళ్ళు ప్రెసిడెంట్తో టెంపుల్ కూడా వాళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. దానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. మొరం కానీ, సీసీ రోడ్లు కానీ కొద్దిగా ఇబ్బంది ఉన్నది. అది అప్పుడు ఏం చేశారు అంటే బిరాయ గుడి కాడికి కానీ, సమ్మక్క కాడికి కానీ, స్ట్రీట్ లైట్లు ఇబ్బంది ఉన్నది కానీ, మల్లన్న దేవుని గుడికి కానీ ఇబ్బంది ఉన్నదని చెప్పడం జరిగింది వాళ్ళు. దాని విషయంలో ఖచ్చితంగా మేము ముందు పడి అది మా కొత్త సంవత్సరం కూడా ముందర పడి ఏదన్నా మా పాలకవర్గంతో మాట్లాడుకొని ఆ గుడికి కూడా మేము ఖచ్చితంగా ముందు పడి పనిచేస్తాం మేము. ఎందుకంటే దేవుళ్ళు కదా, ఖచ్చితంగా పనిచేయడం జరుగుతుంది. అది చేస్తాం మేము అని మాట ఇవ్వడం జరిగింది. అందరికీ అంటే కుటుంబ సంఘానికి కానీ, మళ్ళీ ఒకటి ముతిరాజు సంఘానికి కానీ, ఎస్సీ కమిటీ ఎస్సీలకు కానీ, మళ్ళీ ఒకటి రెడ్డిలకు కానీ మేము మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ మాట మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన మాట ముందుకోకుండా ముందటుండి పనిచేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ బాటల్లో మేము ముందుకు పోతామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా 10th వరకు ఉన్నది ఇక్కడ. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఉన్నది. ఇక్కడ చిన్నబడి ఉన్నది,
అక్కడ హై స్కూల్ ఉన్నది, పిల్లలు కూడా మంచిగా ఉన్నది. ఖచ్చితంగా పిల్లల కోసం కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా గవర్నమెంట్ స్కూళ్ళకే అభివృద్ధి పొందుతందుకు ఖచ్చితంగా మేము ఆ ఇంటింటికలా తిరుగుకుంటా పిల్లలకు కూడా తల్లిదండ్రులు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాం. ఎందుకంటే ప్రైవేట్లో పోతే ఒక్కొక్కళ్ళకు వేల లక్షల ఫీజులలో మస్తు నష్టపోతారు వాళ్ళకి అర్థం కాకుండా ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళను మాయమాటలు చెప్పి ఆ స్కూల్లో ఎట్లా ఉండదు ఈ స్కూల్లో ఎట్లా ఉండదు అని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి ఎంతో వాళ్ళను తల్లిదండ్రులను బైకాట్ చేయించే ప్లాన్లో ఉన్నారు. మేము అది కూడా అలా ముంగట తీసుకుపోయి ఇంటికల్లా కూర్చొని అవసరం ఉంటే ఒక గంట పెట్టి గంట సేపు వాళ్ళ కోసం మాట్లాడి వాళ్ళని ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తాం. గవర్నమెంట్ కూడా ఇప్పుడు స్కూళ్ళలో మంచిగా ఉంటుంది. ఇది మేము టీఆర్ఎస్ అయినా మంచిదే కానీ కాంగ్రెస్తోని మంచి కలిసిమెలిసి ఉండి మేము ఖచ్చితంగా ఆ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండి పనిచేస్తాం. ఆ ప్రభుత్వ సూచన వరకు కూడా మేము పోతాం. ఎక్కడికన్నా అక్కడికి పోయి వాళ్ళకి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్ గారు కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి మేము పని చేస్తాం. మా ఆనకున్న అభివృద్ధి కోసం వాళ్ళ దగ్గర కూడా పనిచేసి ఖచ్చితంగా మేము ముందు ఉంటామని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ గారు వడ్లూరు లక్ష్మి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతకం పెట్టకపోయినా ఏమవుతుందంటే సిసి లైట్లు వాడకల్లా మంచి, ఎందుకంటే పొరుగు ఊసి ఉన్నది కొద్దిగా ఇన్ని రోజులు ఒక 2.5 సంవత్సరాలు ఇంకా పోయినట్టు అయింది. ఎందుకంటే కరెక్ట్ లేక ఎక్కడెక్కడనే గడ్డి అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు, కొద్దిగా ప్రాబ్లం లైట్లు కూడా పోయి ఉన్నాయి, ఇబ్బందికి గురై ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ లైట్లు ఫోకస్ చేస్తాం. లైట్లు గడ్డి ఇట్లా ఫస్ట్ చేసిన తర్వాత దేని మీద దాని మీద మరి ఏమున్నాయి నిధులు ఏమున్నాయి ఏది ఉన్నాయో గ్రామ పంచాయతీ లెక్కలు మనకు తెలియదు. కాబట్టి అది ఏందో చూసుకొని ఖచ్చితంగా అభివృద్ధికే ముందు బాటలో ఉంటామని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.